హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది మిత్రులు విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అడుగుతున్నారు, డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అడుగుతున్నారు. సో అలాంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక త్వరలోనే మనకు 1000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. టీజీఎస్పీడిఎస్లో మరి త్వరలో 1000 పోస్టుల భర్తీ. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా 600 జేఎల్ఎం పోస్టులు అయితే ఉండబోతున్నాయి. జూనియర్ లైన్మెన్కి సంబంధించి పోస్టులు అండి. జేఎల్ఎం అంటే 600 జేఎల్ఎం పోస్టులు అయితే ఉండబోతున్నాయి. జూనియర్ లైన్మెన్కి సంబంధించి 600 పోస్టులు, అలాగే 300 సబ్ ఇంజనీర్ పోస్టులు, 100 ఏఈ పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి మరి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. మనకు త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ త్వరలో మరి 1000 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేయనుందనమాట. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చిక్కులు తొలగిపోయాక ఈ యొక్క పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్లు సమాచారం అయితే ఉన్నది. ఇందులో 600 లైన్మెన్ జేఎల్ఎం పోస్టులు, 300 సబ్ ఇంజనీరు, 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి మరి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మరి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పేసి ఎస్పీడీసీఎల్ అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట. సో మిత్రులారా, ఎవరైతే జేఎల్ఎం నోటిఫికేషన్కి ఎదురు చూస్తున్నారో, చాలా రోజుల నుంచి ఈ యొక్క జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు వచ్చే నెల 10వ తారీఖున ఖచ్చితంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ యొక్క రిపోర్ట్ అనేది కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నది. మరి ఆ తర్వాత మనకు ఎప్పుడైనా సరే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే కొనసాగించండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఉద్యోగుల యొక్క వయో పరిమితి పెంపు అనేది సరికాదు అంటూ వార్తాపత్రికల్లో రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగుల యొక్క వయో పరిమితి పెంపు చేస్తామన్నట్లుగా ఆలోచిస్తుంది అన్నట్లుగా ఒక వార్త వచ్చింది. ఇంకా ఇది ఫైనల్ కాలేదు. కానీ ఒకవేళ ఉద్యోగుల యొక్క వయో పరిమితి పెంచినట్లయితే కనుక మనకు డిఎస్సిలో ఇక వేకెన్సీస్ ఉండవని చెప్పేసి గమనించాలి. ఎందుకంటే ముఖ్యంగా వేరే నోటిఫికేషన్ల గురించి పక్కన పెడితే డిఎస్సిలో చూడండి, రాబోయేటటువంటి 2-3 నెలల్లో, అంటే మనకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇట్లా చూసుకుంటే కనుక ఈ 4-5 నెలల్లో మరి ఉపాధ్యాయులు చాలామంది పదవీ విరమణ చేయబోతున్నట్లుగా మనకైతే మరి అధికారిక సమాచారం అయితే ఉన్నది. మరి వాళ్ళ యొక్క వయోపరిమితి అనేది పెంపు చేసినప్పుడు మరి వేకెన్సీస్ ఖాళీలు ఎక్కడివ్వండి డిఎస్సిలో, రాబోయేటటువంటి డిఎస్సిలో. కాబట్టి ఇది నిరుద్యోగుల కడుపు మీద కొట్టినట్టు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచన ఉపసంహరించుకోవాలి. ఖచ్చితంగా వయోపరిమితి అనేది పెంపు అనేది చేయకూడదు. ఎందుకంటే గత ప్రభుత్వమే ఆర్థిక భారం పడుతుంది అన్నట్లుగా కేసీఆర్ సారే అప్పుడే మనకు 2-3 సంవత్సరాల వయో పరిమితి పెంచేసినాడు. మళ్ళీ దానిని పెంచినట్లయితే కనుక మరి మనకు ఉద్యోగుల యొక్క ఉద్యోగ విరమణ వయసును పెంచేటటువంటి ఆలోచన సరైంది కాదని చెప్పేసి డిఎస్సి 2024 ఉపాధ్యాయ సంఘం అయితే తెలిపిందనమాట. ఈ మేరకు ఆ సంఘం నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి కానీ ఇంకా ఈ తదితరులందరూ కూడా మరి ఒక ప్రకటన అయితే మరి విడుదల చేశారనమాట. ఉద్యోగ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని చెప్పేసి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి ఆందోళన వ్యక్తం అయితే చేశారనమాట. మరి ఉద్యోగ విరమణ వయస్సును పెంచితే గనక సుమారుగా 40,000 ఉద్యోగాలను నిరుద్యోగులు కోల్పోతారని చెప్పేసి వివరించారు. మరి సో ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ రాకపోతే మరి ఉద్యోగులు నష్టపోతారని, కానీ ఉద్యోగ విరమణ వయసు పెంచితే గనక మరి నిరుద్యోగులు అంతకంటే ఎక్కువ నష్టపోతారని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది. సో ఈ పదవీ విరమణ చేసేటటువంటి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఒక 1 ఇయర్ లేటుగా ఇచ్చినా కానీ సరిపోతుంది. ఒక 1 ఇయర్ లేటుగా ఇచ్చినా సరిపోతుంది. కానీ పదవీ విరమణ వయస్సు పెంచితే గనక, వయో పరిమితి పెంచితే గనక నిరుద్యోగులకు దాదాపుగా 3-4 సంవత్సరాలు ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చాలామంది మరి విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అడుగుతూ ఉన్నారు. నిజంగా నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటటువంటి మరి
కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి ఏంటి సార్ అసలు ఏంటి వస్తుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. నిజంగా ఇక్కడ చూడండి, ఇన్ని రోజులు విఆర్ఓ నోటిఫికేషన్ పైన వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనాలే అని చెప్పేసి మీరు గమనించాలి. అయితే ఇక్కడ చూడండి, ముఖ్యంగా విఆర్ఓ విఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపుగా మరి వచ్చినటువంటి 1365 మందిని నేరుగా మరి రెవెన్యూలోకి తీసుకుంటాము. మిగిలిన విఆర్ఓలు విఆర్ఏలో మరి ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వారికి పరీక్ష పెడతాము. ఈ పరీక్ష అనంతరం ఇంకా పోస్టులు మిగిలితే గనక టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాము అన్నట్లుగా చాలా క్లియర్గా మంత్రి మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. 2 రోజుల క్రితం ఇది వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త. రెవెన్యూను సరిచేస్తా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా పోస్టులు మిగిలితే గనక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా భర్తీ చేసుకుంటాము అన్నట్టుగా మంత్రి గారే చెప్తున్నారు. కాబట్టి ఇంకా దీని మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మీరు కామన్ ప్రిపరేషన్ చేసినట్లయితే ఇప్పుడు మీరు హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్ కవర్ అవుతుంది. మరి అదే విధంగా చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మరి కొంత సిలబస్ కవర్ చేసుకోవచ్చు. రాబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మరి కొంత మీరు సిలబస్ అయితే కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా చూసుకోండి ఖచ్చితంగా. విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మనకు ఏదన్నా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మీరైతే గమనించాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బుర్రా వెంకటేశం సార్ అయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించి విఆర్ఓ నియామకాల పైన సమాచారం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే యూనివర్సిటీ ఇక్కడ చూడండి, విఆర్ఓ కానీ విఆర్ఏ నియామకాల గురించి తమను ప్రభుత్వం ఇంకా సంప్రదించలేదని, ఒకవేళ అడిగితే చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఇంకా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని డైరెక్ట్గా తీసుకోవాలి, ఎంతమందికి ఎగ్జామ్ పెట్టాలి అనేటటువంటి క్లారిటీ ఇంకా రాలేదు కాబట్టి టీజీపీఎస్సీని అడగలేదు. ఖచ్చితంగా ఈ క్లారిటీ వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ బోర్డును వాళ్ళు అడుగుతారు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వండి, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇన్ని పోస్టులకి వేకెన్సీస్లకు సంబంధించి నోటిఫికేషన్ మేము ఇద్దామనుకుంటున్నాము, మీరు జారీ చేయండి అని చెప్పేసి వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే కనుక ఖచ్చితంగా కొన్ని పోస్టులైనా కానీ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి మీరు కొంత ప్రిపరేషన్లోనే ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయండి, అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి గమనించండి. ఇక చాలామంది డిఎస్సికి సంబంధించి కూడా మరి అప్డేట్ అడుగుతూ ఉన్నారు. మరి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో మరి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది అందుబాటులో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం 90 డేస్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మరి ఇప్పటికే 100 మంది జాయిన్ అయ్యారు ఈ కోర్సులో. గమనించండి, వెంటనే తీసుకోండి. నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాను, జాబ్ కొడతానంటే కనుక మళ్ళీ నువ్వు 1 మార్కు, హాఫ్ మార్కు, 2 మార్కుల్లో జాబ్ కోల్పోయి మళ్ళా బాధపడేటటువంటి అవకాశమే ఉంటుంది. కానీ నువ్వు ఎప్పటికీ ఉద్యోగం సాధించలేవు అని చెప్పేసి గుర్తుపెట్టుకో. ఎవరైతే నోటిఫికేషన్ రాకముందు నుంచే చదువుతారో వాళ్ళే ఉద్యోగాలు సాధిస్తారని చెప్పేసి ఇక్కడ గమనించాలి. మరి నెక్స్ట్ చూసినట్లయితే మ్యూజిక్ టీచర్ల ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడించడం జరిగింది. సంక్షేమ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల ప్రాథమిక ఎంపిక జాబితాను మరి గురుకుల నియామక బోర్డు చైర్మన్ సైదులు సార్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ జాబితా గురుకుల నియామక బోర్డు వెబ్సైట్లో పొందుపరిచారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ పోస్టులకు ఎంపికైనటువంటి 96 మందికి ఆయా గురుకుల సొసైటీల్లో ధృవీకరణ పత్రాలను పరిశీలించి నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి మరి చెప్పడం అయితే జరిగిందనమాట. వారికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్లకు మరి ఇక్కడ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది అన్నట్లుగా మెట్రో వాటర్ బోర్డుకు కొత్తగా కేటాయించినటువంటి 141 మంది జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి మరి ఇక్కడ ట్రైనింగ్ పూర్తయింది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అయితే మైనారిటీ డిపార్ట్మెంట్లలో ఎవరైతే ఎంపికైనటువంటి గ్రూప్ 4 అభ్యర్థులు ఉన్నారో, మైనారిటీ డిపార్ట్మెంట్లలో గ్రూప్ 4కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్లు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇప్పటికీ కూడా మరి డ్యూటీలో జాయిన్ చేసుకోలేదు. కారణం ఏంటంటే కనుక ఆ డిపార్ట్మెంట్ని అడిగితే కనుక ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు లేవు, కొంత సమయం పడుతుంది, మీరు ఆగండి అని చెప్తున్నారంట. మరి వాళ్ళు ఎంపికైన తర్వాత ఉద్యోగం ఇవ్వకపోవడం ఏంటి, మేము ఎవరికి చెప్పుకోవాలి ఏంటి అని చెప్పేసి మరి నెల రోజులు గడుస్తున్నా కానీ మేము ఎంపికయ్యి మాకు ఇప్పటికీ ఉద్యోగానికి రమ్మని చెప్పేసి పిలుపు రావడం లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళైతే మనోవేదన వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.